పహల్గామ్లో జరిగిన దాడికి కారణం ఇండియానేనంటూ పాకిస్తాన్ దేశం చెబుతోంది. ఆరిఫ్ గారు, ఆ అమ్మాయి మొహం అసలు మర్చిపోలేకపోతున్నాం. పెళ్ళై 6 రోజులైంది, పెళ్లి గాజులు కూడా ఇంకా తీయలేదు. ఈలోపు మొగుడు శవం ముందు కూర్చుంది. దీనికి కారణం ఆ అమ్మాయి హిందూ అవటం వల్లేనా? ఆ అమ్మాయి వాళ్ళ ఆయన మతమేంటిని అడిగి నెత్తిమీద గురిపెట్టి షూట్ చేశారు. ఇస్లాం మతం ఇదే బోధిస్తుందని ప్రజలు అడుగుతున్నారు. పెహల్గాంలో జరిగిన సంఘటన చాలా బాధాకరమైన విషయం. ఆ ఫోటోస్ నేను చూశాను. ఆ ముందు రోజు నేను కాన్పూర్లో మీటింగ్లో ఉన్నా. శుభం ఇంటికి వెళ్ళాను. అతనికి 2-3 రోజుల క్రితమే మ్యారేజ్ అయ్యింది. తన భార్య, తల్లి, తండ్రి, ఇంకా కుటుంబ సభ్యులు, ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళు, ఇలా జరగడం అనేది చాలా చాలా తట్టుకోలేని ఒక విషయం. అలాగే ఇందోర్లో ఉంటున్న సుశీల్ పేరు కూడా వచ్చింది. అందరికీ చెప్పారు కల్మా చదవండి అని. కల్మా చదవడం రాకపోతే తలమీద గురిపెట్టి చంపేస్తామంటున్నారు. ఒకవేళ వాళ్ళు ఇది అడగకుండా ఉండుంటే, అది కల్మా చదవకుండా ఉండుంటే, అదేంటంటే నువ్వు హిందువా ముస్లిమా అని అడగడం ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే ఇదంతా వాళ్లకి ముందే తెలుసు అని ఒక అర్థం తెలుస్తోంది. ఇండియాతో గెలవడం సాధ్యం కాదని, అది ఈ భయంకరమైన తీవ్రవాదం అనేది వాళ్ల దేశంలో ప్రథమ సిద్ధాంతంగా ఉంది. ఈ తీవ్రవాదంలో వాళ్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమాయక ప్రజల మీద దాడి చెయ్యాలని వాళ్ల ముఖ్య సంకల్పం. దాని ఫలితం వాళ్ళు ఏ విధంగా చూసుకుంటారు అనేది, ఏదైనా జరిగితే 2 దేశాల మధ్య ఒక యుద్ధం జరగాలి అన్న ఏర్పాటువాదం. ఇంకా ఇండియా అన్ని విషయాల్లో ముందంజలో ఉందన్నది కూడా వాళ్ళుద్దేశం. ఇస్లాం పేరు చెప్పుకొని వాళ్ళు రాజకీయం నడుపుతున్నారు. అందువల్ల 25 సంవత్సరాలు వాళ్ళ రాజకీయం కూడా చేయలేకపోయారు. ఈ పాకిస్తాన్ యొక్క ప్రథమ ఉద్దేశం ఏంటి అంటే ఇది వాళ్ల మతోన్మాదమా లేక రాజకీయమా అనేది నేనే అడుగుతాను. ఇంకా ఏంటంటే వాళ్ల చిన్న చిన్న గ్రామాల్ని కూడా విడిచిపెట్టేశారు. 90 మంది పాకిస్తానీ ప్రజల్ని బందీలుగా చేసి మనం ఇక్కడికి తీసుకుని వచ్చాం. తరువాత సిమ్లా ఒప్పందం తరువాత వాళ్లను విడుదల చేశాం. 1988లో జనరల్ జియావుల్ హక్లీ, ఇతనికి పాకిస్తాన్లో ట్రైనింగ్ అకాడమీ సెంట్రల్లో ఉంది. అక్కడ జనరల్ ఆఫీసర్స్ అందరి ముందు ఒక పెద్ద స్పీచ్ ఇచ్చాడు 1988లో. అప్పుడు ఆయన ఏమన్నారంటే, మేము వంశపారంపర్యంగా మేము యుద్ధ ప్రాతిపాదికన అన్ని చర్చలు చేస్తూనే ఉన్నాం. దాంట్లో మనం ఓడిపోయాం. ఇప్పుడు మన స్ట్రాటజీని మార్చేయాలి. తరువాత ఇప్పుడు నేను మీకు ఇంటర్నెట్ అవైలబుల్గానే ఉంది. నియోలకి స్పీచ్ మీరు చూసి ఉండరు. ఆయనేమన్నారంటే ఇకపై యుద్ధం అనేది జరగకూడదు. ఇప్పుడు మనం ఇండియా మీద 1000 వీ హ్యావ్ ఇన్ఫ్లిక్ట్ 1000 వూండ్స్ 1000 ప్రాంతాలున్న జనావాసాల్ని మనం గాయపరచాలి. అప్పుడే ఇండియాలో బ్లీడింగ్ మొదలవుతుంది. తరువాత ఇండియా బలహీనపడుతుంది. ఈసారి జరిగిన సంఘటన ప్రజల మనసుల్ని కుదిపేసింది. ఎంతగా బాధపడ్డారంటే 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 16 మంది ప్యాంటులు విప్పి వాళ్ళు ముస్లిమో కాదో చెక్ చేయడం జరిగింది. దీనికేమంటారు? అవును, నిజమే. అందులో ఎటువంటి సందేహం లేదు. నేనేమన్నానంటే ఇటువంటి చర్యలు చాలా ద్రోహం అని. ఇంకొక విషయం ఏంటంటే మౌలానా ఆజాద్ ఈ దేశం గురించి ఒక మాట అన్నారు. ఆయన ఇండియా విడిపోయినప్పుడు మాటల ప్రస్తావన ఒకటి జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరి మీదైనా మనం ద్వేషం పెట్టుకుంటే అది అసలు మంచిది కాదు. విధ్వంసం సృష్టించాలన్న పాకిస్తాన్ ఆలోచన మంచిది కాదు. అటువంటి ఉద్దేశాలు గనుక ఉంటే ఆ దేశానికి ద్రోహం చేసినట్టే అవుతుంది. ఎప్పుడైతే ఇలాంటివి ఆగుతాయో మిగతావన్నీ ఆగుతాయి. 6 రోజుల అవును, అదే. అతను అక్కడ క్రెడిబుల్ ఇన్స్టిట్యూషన్, నమ్మకం అనేది చాలా ముఖ్యం.
అది ఆ రాజ్యాంగంలో లేదు. నేను నేరారోపణ చేయడం లేదు. ఎవ్వరైనా సరే అడగండి. అక్కడ ఆర్మీ తప్ప ఎటువంటి క్రెడిబుల్ ఇన్స్టిట్యూషన్ లేదు. అలాంటి నమ్మకం అనేది లేకపోతే ఆ ఆర్మీ ఎందుకు, ఆ క్రెడిబుల్ ఇన్స్టిట్యూషన్ ఎందుకు? ఎందుకంటే అక్కడ ప్రజల మనస్సులో వాళ్ళు ద్వేషం పెంచుకున్నారు, ఇండియా వల్ల ఆపద ఉంది అని. ఈ విషయం మీద కాస్త ఆలోచించి చూడండి. 25 సంవత్సరాలకు ముందు ట్రూ నేషన్ థియరీ, అది 2 దేశాల మధ్య సంబంధ చర్చలు జరిగాయి. అది ఫెయిల్యూర్ అయింది, ఆ విషయం వదిలేండి. బంగ్లాదేశ్ వేరైపోయింది. కాని చాలా బాధాకరమైన విషయం, ఇప్పుడే ఒక 20 రోజులు, ఒక నెల రోజులు, ఈ ఇన్సిడెంట్ జరగడానికి 6 రోజుల ముందు జనరల్ మునీర్ 6 చెప్పారు. రోజులకు ముందు అంటే అదే ఒక 15 రోజులు. చూడండి, ఆయన 2 విషయాలు చెప్పారు. ఒకటి, హిందూ ముస్లింలు వేరు, ఇది పాకిస్తాన్లో వాళ్ళందరూ చదవాలి, వాళ్ళ అలవాట్లు వేరు, అలాగే వాళ్ళ జీవితాలు వేరని చెప్పారు. అది మాత్రం కాదు, ముస్లింస్ సుపీరియర్ అని కూడా చెప్పారు. 2 విషయాలున్నాయి. ఏ మతమూ కూడా ఎటువంటి రాగద్వేషాలు పెంచుకోకూడదు. 25 ఏళ్లకు ముందు ఏర్పడ్డ ఒక థియరీ, అది ఈ రోజుకి 25 సంవత్సరాలకు ముందు జరిగిన అదే ఒక విషయం. అంటే ఆ మాట 40-45. ఇంకొక విషయం, ఆయన ఏమన్నారంటే ఇండియాలో 2 దేశాలే ఉన్నాయి. కల్మాని అస్థివారంగా పెట్టి క్రియేట్ చేశారు. ఇప్పుడు అందరూ చెప్తున్న ఈ మదీనా, ఇక రెండవది పాకిస్తాన్. 2 దేశాలు, 2 దేశాల మధ్య పరస్పర ఒప్పందం. నేను మీకు నాయకుడైన నబీ గురించో మాట చెప్తాను. కల్మా అనేది నబీనా పునాదుల మీద సృష్టించబడింది అంటాను. మక్కాలో నబీ ఉండడానికి ఒక్క చోటు కూడా ఇవ్వలేకపోయారు. ఇది నిజంగా దారుణం. హతమార్చడానికి కూడా చూశారు. ఆయన మక్కా నుంచి బయల్దేరినప్పుడు ఆయన కొండల్లో ఉన్న గుహలో దాక్కుని ఉన్నారు. అయితే వాళ్ళు ఆయన వెనుకే వెతుకుతున్నారు. ఆయన అక్కడ్నించి వెళ్ళినప్పుడు ఆ విషయం అర్థమైంది. ఆయన అలా బయటికొచ్చి, అంటే ఆయన పుట్టిన ఆ స్థలంలో ఒక ప్రశాంతమైన ఊపిరిని పీల్చుకున్నారు. ఆ తరువాత ఆయన మక్కా మీద నాకు ఎటువంటి ప్రేమ ఉంది అంటే, మక్కా, ఈ ప్రపంచంలోనే మక్కా మీద ఎంతో ఆదరాభిమానం ఉంది అని. నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను. నేనింత ప్రేమ చూపించే నా ప్రాంతాన్ని విడిచి నేనెక్కడికెళ్తానన్నారు. వాళ్ళు ఇబ్బందిగా వెళ్ళారా, లేక శాంతి నెలకొల్పడానికా? నేను మిమ్మల్ని ఇంకొక విషయం అడుగుతాను. మీరు చూసినంతవరకు ఏదైనా ఒక ప్రాంతంలో సైన్యం గురించి మాట్లాడను, అది వదిలేయండి. ఏ దేశంలోనైనా సైనికులు లేకపోతే, పోలీస్ యంత్రాంగం కూడా లేకపోతే, అంటే అది స్టేట్ హెడ్ చెక్కర్ లేకపోతే ఖజానాలను కాపాడగలవా? ఎవరైనా సరే ఏదైనా పుస్తకంలో దాన్ని చూపించగలరా? అది కూడా మదీనాలో. ఆయన అక్కడికి వచ్చినప్పుడు ఆయనతో పాటు పోలీస్ ఫోర్సు ఉంది. ఆ స్టేట్ హెడ్ చెక్కర్ లేకపోతే ఎవరైనా కాపాడగలరా? దాన్ని బేతుల్ మహల్ అని చెప్తారు. అక్కడ ఎక్కువ ధనాగారం ఉండే ప్రాంతం. అది కూడా నబీ చనిపోయిన తర్వాత మాట. రమారమి 4-5 సంవత్సరాల తర్వాత. రెండవది, ఖలీఫా కాలంలో డబ్బు బాగా వచ్చిన టైంలో ఆ వచ్చిన సంపదనంతా ఒకచోట నిక్షేపించాలి. అందరి నిర్ణయం అదే. ఆ ఆలోచన మంచిదే కదా. మీ బుర్రలో ఒక ఆలోచననేది వస్తే అది ఎంతో మంచి జరగాలనే ఒక సంకల్పమే. చదవగలగండి. అంటే మీకు తెలియని విషయం ఈ ప్రపంచానికి మీరు చెప్పాలన్న ఆలోచనని మానుకోండి. అయితే గడిచిన 1-1.5 సంవత్సరాలు పాకిస్తాన్ వీధుల్లో మొట్టమొదటిసారిగా పాకిస్తాన్ ఆర్మీకి ఎదురుగా ఏర్పాటువాదం 1-1.5 సంవత్సరాలు జరిగింది. మీరంతా మీడియాలో చూడండి. వారికి ఎదురుదాడిగా వారసలేం చేశారని. ఆ ఏర్పాటువాదం గురించి పాకిస్తాన్ ఆర్మీకి తెలియని విషయమా? అంటే అది వాళ్ల ప్రీమియం పొజిషన్, వాళ్ల మీద ఒక విశ్వసనీయత, ఒక నమ్మకస్తమైన దారిలో వెళ్లడం, అది ఒక ఆదర్శం. అంటే వాళ్ళు ఏదైనా ఒక పెద్ద పనిని చేయదలిస్తే వాళ్ల సహకారంతో అది తప్పకుండా చేస్తారు. అది వాళ్ల యొక్క సొంత స్థలం. అయితే అందులో నుంచి అలా వాళ్లంతా కదిలి వెళ్లడం జరిగింది. కానీ ఆరిఫ్ గారు, ఈ విషయాన్ని చాలామంది హిందూ ముస్లింల సమస్యగా చూడాలనుకుంటున్నారు.
మన కాంగ్రెస్ లీడర్ ఉన్నారు విజయ్ వటేటిదార్. విజయ్ వటేటిదార్ ఆయన మహారాష్ట్ర కాంగ్రెస్లో పెద్ద నాయకుడు. ఆయన ఏమన్నారంటే, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు, తీవ్రవాదులు ప్రజల దగ్గరకొచ్చి మీ మతం ఏంటిని అడిగారా? ఆయన ఏమన్నారంటే, తీవ్రవాదుల దగ్గర నిజంగానే అంత టైం ఉందా దగ్గరకొచ్చి మతం ఏంటని అడిగి తర్వాత షూట్ చేయడానికి? ఆయనకి ఈ విషయం గురించి నేను తెలియదనే అనుకుంటా. అది ఉగ్రవాదం అనేది ఎలా పనిచేస్తుంది? తీవ్రవాదం అనేది ప్రజల్ని చంపడం కాదు. తీవ్రవాదం అనేది ఒక ఆలోచన. ఆ తీవ్రవాదం అనేదాన్ని ఒక చర్య అని కూడా అనొచ్చు. లోపల్నుంచి దాన్ని ఆపరేట్ చేయడం. రంగంలోకి దిగితే ఓడిపోకూడదు. దానివల్ల దాక్కొని దాడి చేస్తారు. దాక్కొని దాడి చేసినప్పుడు అందులో ఎటువంటి విషయం ఉంటుంది? ఒకవేళ మా వల్ల అయితే మేము మా సమూహంతో మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా విడదీస్తాం. అందువల్ల ఈ విషయాలేమీ అతనికి తెలీదు. తీవ్రవాదం అనేది ఎప్పుడు ఎలా పనిచేస్తుందని. ఈ విధంగా రాబర్ట్ వాడ్రా రాజకీయాల్లో లేరు, కానీ ఒక పెద్ద కుటుంబానికి అల్లుడు. ఆయన స్టేట్మెంట్ చదివాను, నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. ఆయన స్టేట్మెంట్ ఇప్పుడు నేను మీకు చదివి వినిపిస్తాను. ఆయన ఏమన్నారంటే, ఈ ముస్లింలు వాళ్ళని బలహీనులుగా అనుకుంటున్నారు. పహల్గాంలో ప్రజల్ని చంపేసి మోడీ గారికి మెసేజ్ పంపించారు, మీరు దేశాన్ని విడగొట్టారు అని. ఇటువంటి ఒక విషయం తలుచుకుంటే చాలా విచారకరం అంటాను. ఇది దేశానికి ఒక దెబ్బ అంట. ఇది ఈ విషయం ఇప్పటిది కాదు, ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు ఇందులో ఒక కొత్త పరిణామాన్ని పెట్టారు. ఆ పరిణామం ఏంటంటే, మొదటిసారిగా పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా ప్రజల్లో ఒక భావోద్వేగం ఎంతగానో రగిలింది అని అనొచ్చు. చాలా రోజులుగా ఇది జరుగుతోంది. ఇదే ఒక కొత్త పరిణామం. అయితే ఇప్పుడు అక్కడున్న ఆర్మీ జనరల్, అంటే అక్కడున్న ఆర్మీ నాయకుడు, అతని యొక్క పదవి ప్రమాదకర స్థితిలో ఉంది. అంటే తన పదవి మాత్రమే ప్రమాదంలో లేదు, అతనికి ఇంకొక విషయం తెలీదు. అంటే పాకిస్తాన్లో ఆర్మీ యొక్క ప్రీమియర్ స్టేటస్సే ప్రమాదంలో ఉంది. మీరింతకు ముందు ఇది విన్నారా? అదేంటంటే, పాకిస్తాన్ ఏర్పాటైనప్పటినుంచి ఒక ఆర్మీ జనరల్, అదేంటంటే ఆర్మీ జనరల్కి ఎదురుగా ప్రజలు మాట్లాడతారా? అక్కడ ఆర్మీకి ఎదురుగా ఏ ఒక్కరూ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఆర్మీకి ఎదురుగా 2-3 సంవత్సరాలు. సరే, ప్రజలందరూ కూడా ఆర్మీ మీద కోపంగా ఉన్నారని అనుకుందాం, కానీ వాళ్ళు ముల్లా మునీర్గా మారాల్సిన అవసరమేమొచ్చింది? అవును, అక్కడ పరిస్థితుల ప్రభావం. మీరు ఇక్కడ జిన్నా గురించి ఒక విషయం చదవండి. అంటే జిన్నా గురించి తప్పుగా అనను. ఈ ప్రార్థన ఉంది కదా, అదే నమాజ్ అని అంటారు, సలాతి నమాజ్ అంటారు. అందులో ఒకే ఒక్క విషయం ఖురాన్లో ఓ మాట రాసుంది, అది అల్ఫాతియా. అది డాక్యుమెంటరీగా ఉంది, ఒకసారి మీరు చదవండి. పాకిస్తాన్ ఏర్పాటైన దగ్గర్నుంచి జిన్నాకది తెలియని విషయం. అది ఉస్మానియా సారున్నారు, ఆయన్ని గుర్తుపట్టేలా చేశారు. ఆయన ముల్లాగా మారాల్సిన అవసరమేముంది? అటువంటి వాళ్లు ఆ విధంగా మారారు. మతం గురించి తెలియని వాళ్లే అలా మాట్లాడతారు. ధర్మాన్ని మధ్యన పెట్టి వాళ్లు రాజకీయం చేస్తారు. ఇంకా అటువంటి వాళ్లే ఇలాంటివి దుర్వినియోగం చేస్తారు. ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఏ చోటైనా సైన్యం, అదే ఆ సైన్యం, అది ఒక జనరల్ స్టోర్, అదే వాళ్లే నడుపుతారు. ఫ్లాటు వాళ్లే కడతారు, మాలు వాళ్లే తయారు చేస్తారు. ప్రపంచంలో ఉన్న అన్ని పనులు వాళ్లే చేసేస్తారు. ఎక్కడ ఆదాయం ఎక్కువ ఉంటుందో అక్కడ మొత్తం వాళ్లే ఉంటారు. నేనిప్పుడు ఇంకొక విషయం కూడా విన్నాను, అగ్రికల్చర్ ల్యాండ్ కొని సైన్యం వ్యవసాయం చేయబోతుందట. అదే చెప్తున్నా, అన్ని పనులు వాళ్లే చేస్తారు. రాజ్యాన్ని వాళ్లే నడుపుతారు, రాజకీయం వాళ్లే చేస్తారు అంట. ఒకవేళ వాళ్లు నియమించిన వ్యక్తిని, ఆ వ్యక్తి మీద ఏ విధమైన కోపం వచ్చినా సరే వెంటనే మార్చేస్తారు కూడా. మొత్తం అంతా వాళ్లే చేస్తారు. ఇప్పుడు వాళ్లాడుతున్న గేమ్ ఎంతో ఎక్స్పోజ్ అయింది. ఆర్మీ అనేది ఎప్పుడూ ఈ విధంగా చెయ్యకూడదు. చాలా మంది నన్ను ఒక ప్రశ్న అడుగుతున్నారు, కల్మా అంటే ఏంటి అని. ఎందుకని జనరల్ మునీర్ కల్మా గురించి మాట్లాడారు అని, ఎందుకు ఆ తీవ్రవాదులు కల్మా చదవమని చెప్పారు? ఆ విషయం మీరు జనరల్ మునీర్ని అడగాలి. అంటే ఈ కల్మా, అంటే అది చదవడం అనేది నిజమైన మాట. అయితే ఈ కల్మా అనే ఒక విషయం ఇది ఖురాన్లో లేనిది. ఇది మీకు తెలీదా అని వాళ్ళని అడగండి. వాళ్ళేం చదువుకున్నారో ఆ విషయం ఖురాన్లో లేదు. అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీని అర్థమేంటి? ఇటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అయితే ఈ మూఢముత్తలాకేంటి? అదేంటంటే ఈ ఇస్లామిక్లో
ఈ ఇస్లాంని ఇలా సృష్టించడం, దాన్ని పడగొట్టడం అనేది చాలా తప్పు అంట. నేనేమంటానంటే వాళ్ళు చేసిన పనికి సిగ్గుపడాలి అంట. ఇంకో మాట ఏంటంటే ఇది ఖురాన్లో బాగా వివరించబడింది. ఖురాన్ ఏం చెప్పిందంటే, అంటే తన చేతితో ఎవరైనా పుస్తకం రాసినోళ్ళు నువ్వు బాగుపడువురా, నువ్విలా ఉంటావురా అని అనేవాళ్లే. और फिर कि फवैलुल लिल्लज़ीना यक्तुबूनल किताबा बिअयदीहिम सुम्मा यक़ूलूना हाज़ा मिन इंदिल्लाह लियश्तरू बिही समनन क़लीला. ఇది ఎవరు రాశారో వాళ్ళు సిగ్గుపడాల్సిన విషయం. ఇంకా దీనిని అల్లా చెప్పాడని అంటారు. దీన్న మతం అంటారు. ताकि उससे लियश्तरू बिही समनन क़लीला. అందువల్లే ప్రపంచం మంచి దిశగా పయనిస్తోంది. ఆయన ఇది మాత్రమే చెప్పలేదు, దీని తర్వాత చాలా ఉన్నాయి. అంటే దేశం ధ్వంసం అయినప్పుడు, ధ్వంసం అంటే తెలుసు కదా, అకౌంటబిలిటీ డే. నబీ ఒక కంప్లైంట్ చేశారు, దేవుడి దగ్గర ప్రార్థన చేశారు. ఏంటంటే అల్లా, నా సమూహం అంతా వాళ్ళీ ఖురాన్ షరీఫ్ని ఎంతో మూర్ఖత్వంతో యా రబ్బీ ఇన్నా కౌమి తఖజు హాజల్ ఖురాన మహజూరా. వాళ్ళు ఖురాన్ని, ఒంటెల్ని అరబు వాళ్ళు నరుకుతున్నప్పుడు, అంటే 4 కాళ్లను తాళ్లతో కట్టి, అంటే అది పెద్దదిగా ఉంటుందిగా, కింద పడేలా చేస్తారు. అంటే అలాంటి విషయాన్ని మెగజూరి అంటారు. ఖురాన్లో ఏముందంటే, ధ్వంసమైన రోజులు నబీ అల్లా దగ్గర ఒక విన్నపం చేశారు. నా సమూహం వాళ్ళు, వేరే ఎవరూ లేరు, నాకు విశ్వాసంగా ఉన్నవాళ్లు హౌమి తహజు, నాకు చెందిన వాళ్ళందరూ ఈ ఖురాన్ని అందుకోసం ఉపయోగించారు. అంటే ఒంటెల్ని నరకడానికి, వాటి కాళ్లకు తాడును చుట్టి కింద పడేయడం. వీళ్ళు అలాంటి వాళ్ళు. ఇది జాగ్రత్తగా వినండి. కుల్ ఇన్నీ అనన్ నజీరుల్ ముబీన్. ఇక్కడున్న నబీకి ఒక సందేశం వచ్చింది, మీరు వాళ్ళకి చెప్పాలి. ఏం చెప్పాలి? మేమిక్కడికి హెచ్చరించడానికొచ్చాం. అయితే ఈ శిక్ష, కుల్ ఇన్నీ అనన్ నజీరుల్ ముబీన్ కమా అంజల్నా అలల్ ముక్తసిమీన్. ఈ శిక్ష ప్రజల్ని విడదీయాలనుకున్న వాళ్లకే చెందుతుంది అంట. వేరు చేయడం అన్న విషయం మీకు తెలిసిందేకా. ఇండియా వేరు చెయ్యబడింది 2 ముక్కలుగా. అంటే విడదీయాలని ఆలోచించిన వాళ్ళు, అలాంటి వాళ్లే కదా విడదీయాలనుకున్నారు. మరి వాళ్లకెలాంటి శిక్ష పడాలి? వాళ్లకు ఖచ్చితంగా శిక్ష పడాలి కదా. కానీ మీరే విషయం ఒప్పుకుంటారా? ప్రజల్ని విడగొట్టాలన్న వాళ్ళ ప్రయత్నం ఈసారి విఫలమైందని అనుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఏం గమనించానంటే, ముస్లిమ్స్ మాస్క్ నుంచి బయటికొచ్చి పాకిస్తాన్ డౌన్ డౌన్ అని అల్లరి చేశారు. వాళ్ళ తీవ్రవాదులకి వ్యతిరేకంగా వాళ్ళ కోపాన్ని వ్యక్తం చేశారు. కోపాన్ని వ్యక్తపరిచారు. అయితే తరువాత నిన్న ఒక ఉత్తరం వచ్చింది. పాట్నాలో ఒక మసీదులో తీవ్రవాదులకు వ్యతిరేకంగా ఒక మీటింగ్ జరిపారు. నేను దానికి ఒప్పుకున్నాను. అంటే ప్రజలకు ఒక సాన్నిహిత్యం ఉంది. మనం ఒక్కోసారి ఒక వ్యక్తిని మూర్ఖంగా అనుకుంటాం. అయితే కొంత సమయంలో మనమంతా కూడా కాస్త మూర్ఖంగా ఉండాలి అంటాను. కాని ప్రతి ఒక్కరూ ప్రతి సమయంలోనూ మూర్ఖత్వంతో ఉండలేరు. ఖురాన్లో ఒక మాట ఉంది, వమా తఫర్రకు ఇల్లా మిన్ బాది జాఅహుముల్ ఇల్ము బగియం బైనహుం. మతాన్ని అడ్డు పెట్టుకొని ఎప్పుడూ యుద్ధం చేయడం కుదరదు. స్వార్థపరుల కోసమే యుద్ధం జరుగుతుంది.